మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 2 వీకెండ్ కాబట్టి ఇంకా లేజీగానే లేచి మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్రీన్ టీ అయితే తాగేసి డే అయితే స్టార్ట్ చేశాను. గ్రీన్ టీ తాగి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకుందామా అని ఆలోచిస్తుంటే ఊరి నుంచి తెచ్చుకున్న కారపొడి ఉంది. సో గీ కారం దోశ అయితే వేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఏదైనా సరదాగా మూవీ చూద్దామని చెప్పని ఊహలు గుసగుసలాడే మూవీ అయితే పెట్టుకుని అలా చూస్తూ అయితే రిలాక్స్ అయితే అయ్యాను. ఈరోజు ఎలాగో వీకెండ్ కాబట్టి జిమ్ కూడా హాలిడే అనమాట. సో ఈరోజు రెస్ట్ డే. ఇంకా అలా మూవీ చూస్తూ లంచ్లోకి ఎవ్రీడే ఇంకా నాన్ వెజ్ తిని బోర్ కొట్టి ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు అండ్ అప్పడాలు అయితే వేపుకున్నా. లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక రిమైనింగ్ మూవీ అయితే చూస్తూ అలాగా చిన్న న్యాప్ అయితే వేశాను. ఇంక ఈవినింగ్ పడుకుని లేచేటప్పటికి చూస్తే ఫుల్ గాలి దుమ్ము వర్షం అనమాట. అసలు బాల్కనీలోకి వెళ్తే చూడండి ఎంత గాలి దుమ్ము ఉందో. అసలు లిటరలీ 3-4 అవర్స్ పవరే లేదు. యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ నేను ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నా. బట్ ఈ పవర్ కట్ వల్ల వాటర్ కూడా లేవు. సో స్నానం కూడా చేయలేదు. ఇంక ఈ రోజంతా ఫ్లాట్లోనే సరిపోయింది. బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నైట్ డిన్నర్లోకి ఎగ్ మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను. సరదాగా ఏదన్నా హారర్ మూవీ పెట్టుకుని అయితే చూద్దామని చెప్పని. అబ్బా, ఎగ్ మ్యాగీ అయితే వచ్చింది నెక్స్ట్ లెవెల్. అసలు నా ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది. ఎగ్ మ్యాగీ అయితే తింటూ నెట్ఫ్లిక్స్లో ది ఎలిక్సర్ అనే హారర్ మూవీ అయితే వచ్చింది. అది చూస్తూ పడుకుని పోయా.